నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం। కేసీఆర్ సర్కార్ అవినీతి ఢిల్లీ వరకు పాకిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు। అభివృద్ధి కోసం నీటి పంపకాల కోసం రాష్ట్రాలు కలిసి పనిచేస్తుంటాయని, తొలిసారిగా అవినీతి కోసం రెండు రాష్ట్రాలు కలిసి పనిచేయడం దౌర్భాగ్యమని తీవ్ర విమర్శలు చేశారు। హనుమకొండలో జరిగిన భాజపా విజయ సంకల్ప సభకు హాజరైన ప్రధాని కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు। తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా కేంద్రం ముందుకు సాగుతోందన్న ఆయన ఉదయం నుంచి సాయంత్రం వరకు తనపై విమర్శలు గుప్పించడమే కేసీఆర్ సర్కార్ పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు। కాంగ్రెస్ అవినీతి పాలనను దేశమంతా చూసిందన్న మోదీ కేసీఆర్ అవినీతి పాలనను తెలంగాణ మొత్తం చూసిందని తెలిపారు। కేసీఆర్ ప్రభుత్వం లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి యువతను మోసం చేసిందని ఆక్షేపించారు। తెలంగాణ వర్సిటీలో 3000 అధ్యాపకులు, పాఠశాలల్లో వేల సంఖ్యలో ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉంటే వాటిని భర్తీ చేయకుండా యువతను మోసం చేశారని మోదీ విమర్శించారు। తెలంగాణలోని పంచాయతీలకు 9 ఏళ్లలో కేంద్రం 1,00,000 కోట్లకు పైగా నిధులు ఇస్తే వాటిని అడ్డుకున్న కేసీఆర్ ప్రభుత్వంపై సర్పంచులు మండిపడుతున్నారని విమర్శించారు। తెలంగాణకు మెగా టెక్స్టైల్ పార్క్ ఇచ్చినట్టు చెప్పారు। వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ భారస పత్తా లేకుండా పోతాయని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు। అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు। ఈ ఉదయం వారణాసి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు చేరుకున్న ప్రధానికి హకింపేట్ విమానాశ్రయంలో సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీ కుమార్ స్వాగతం పలికారు। అక్కడి నుంచి హెలికాప్టర్లో వరంగల్ చేరుకున్న ప్రధానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇతర అధికారులు స్వాగతం పలికారు। తర్వాత భద్రకాళి ఆలయానికి వెళ్లిన ప్రధాని ఆలయ ఆవరణలో గోసేవలో పాల్గొన్నారు। అనంతరం భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు। అక్కడి నుంచి హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానానికి చేరుకున్న ప్రధాని కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళసైతో కలిసి 521 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న కాజీపేట వ్యాగన్ తయారీ పరిశ్రమకు శంకుస్థాపన చేశారు। 2147 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే జగిత్యాల, కరీంనగర్, వరంగల్ ఇంటర్ కారిడార్, 3441 కోట్ల వ్యయంతో తలపెట్టిన మంచిర్యాల, వరంగల్ జాతీయ రహదారికి భూమి పూజ చేశారు। 9 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధికి ఎంతో కృషి చేశామని మోదీ వివరించారు। హైవేలు, ఎక్స్ప్రెస్ వేలు, ఇండస్ట్రియల్ ఎకనామిక్ కారిడార్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు। ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా వరంగల్లో లోకోమోటివ్ కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని కేంద్రం ఇచ్చిన హామీని ప్రధాని నరేంద్ర మోదీ తుంగలో తొక్కారని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆక్షేపించారు। తెలంగాణకు రావాల్సిన అదే ఫ్యాక్టరీని 20,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఎన్డీఏ ప్రభుత్వం గుజరాత్కు తరలించిందని కేటీఆర్ ట్విట్టర్లో విమర్శించారు। తెలంగాణకు మాత్రం 520 కోట్ల పెట్టుబడితో వ్యాగన్ రిపేర్ షెడ్కు శంకుస్థాపన చేయడం అంటే తెలంగాణ ప్రజలను అవమానించడమే అని ట్వీట్ చేశారు। కేంద్రం పరిధిలోని 16 లక్షల ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయని మోదీ 2.20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు నింపిన భారసపై నిందలు వేయడమేంటని ప్రశ్నించారు। ఏపీ పునర్విభజన చట్టం హామీల్లో భాగంగా గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని కేంద్రం ఇచ్చిన హామీని ఎప్పటికి నెరవేరుస్తారో మోదీ చెప్పి ఉంటే బాగుండేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు। బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై ప్రధాని ఎంతకాలం మౌనం వహిస్తారని ప్రశ్నించారు। తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడే తెలంగాణ కుటుంబ పార్టీ తమదన్న కేటీఆర్ కేంద్ర ఏజెన్సీలను బూచిగా చూపి భయపెట్టాలని చూస్తున్నారని మోదీపై మండిపడ్డారు। ఇలాంటి బెదిరింపులు, ఉడత ఊపులకు భయపడబోమని కేటీఆర్ స్పష్టం చేశారు। దేశంలో ఎక్కడా లేని విధంగా పంట నష్టపోయిన రైతులకు బీమా ఇస్తున్న ప్రభుత్వం తమదేనని సీఎం జగన్ అన్నారు। అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో రైతు దినోత్సవంలో పాల్గొన్న జగన్ గతేడాది పంట నష్టపోయిన రైతులకు 1117 కోట్ల రూపాయల బీమా విడుదల చేశారు। తెలుగుదేశం హయాంలో అన్నదాతలకు ఎలాంటి సహాయం అందలేదని విమర్శలు గుప్పించారు। రాష్ట్రాన్ని దోచుకునేందుకే విపక్షాలు తోడేలలా ఏకమై వస్తున్నారంటూ విమర్శించారు। తమది డీబీటీ విధానమైతే విపక్షాలది డీపీటీ, దోచుకో పంచుకో తినుకో విధానమని ఆరోపించారు। పేదల ప్రభుత్వం కావాలా, పెత్తందారుల ప్రభుత్వం కావాలో తేల్చుకోవాలని జగన్ వ్యాఖ్యానించారు। గడప గడపలో మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్కు నిరసనసగా గట్టిగానే తగిలింది। గెలిచిన 4 ఏళ్లకు ఊరు గుర్తుకొచ్చిందా అంటూ మంత్రిని మహిళలు కడిగి పారేశారు। మళ్లీ ఎన్నికల్లో ఓట్ల కోసమే జనం కావాలా అని నిలదీశారు। అనకాపల్లి మండలం కొత్త తలారివానిపాలెంలో కాలువ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు। శిలాఫలకం ఆవిష్కరిస్తున్న సమయంలో మంత్రిపై ప్రశ్నల వర్షం కురిపించారు। కొంతమంది మహిళలు మంత్రి దగ్గరకు వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు। రహదారులు అధ్వాన్నంగా ఉన్నాయని, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు। కాలువ పనులకు అమర్నాథ్ శిలాఫలకం ఆవిష్కరించిన కొన్ని గంటల్లోనే గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం చర్చకు దారితీసింది। ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు రోజుకో ఘోరం, ప్రతి చోట ప్రభుత్వ టెర్రరిజం అన్నట్లు మారిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు। వైకాపా ప్రభుత్వ పాపాలకు ప్రజలు తిరుగులేని గుణపాఠం చెప్పడం ఖాయమని హెచ్చరించారు। బకాయిలు చెల్లించాలని కోరినందుకు ధర్మవరానికి చెందిన చేనేత వస్త్ర వ్యాపారులపై విజయవాడలో వైకాపా గుండాలు అమానుష దాడికి పాల్పడ్డారని, బాధితులను నగ్నంగా వీడియోలు తీసి వికృతానందం పొందారని చంద్రబాబు దుయ్యబట్టారు। రోడ్డు వేయమని ఉప ముఖ్యమంత్రిని అడిగిన పాపానికి చిత్తూరు జిల్లాలో దళిత వర్గానికి చెందిన కానిస్టేబుల్పై కేసు పెట్టి సస్పెండ్ చేశారు
చేశారని మండిపడ్డారు. ప్రకాశం జిల్లాలో పింఛన్ డబ్బు అడిగిన వితంతు మహిళపై కేసు పెట్టారని ఆక్షేపించారు. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసు శాఖను వైకాపా అనుబంధ విభాగం మార్చిన దుస్థితే ఈ పరిస్థితికి కారణమని ఆరోపించారు. ఈ ప్రభుత్వానికి తమ పోగడలపై ప్రజలు ఏమనుకుంటారు, సమాజం గమనిస్తోందనే స్పృహే లేదని చంద్రబాబు విమర్శించారు. అమరావతి ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధానిగా ఉండాలని రాజధాని ప్రాంత రైతులు విజయవాడ కనకదుర్గమ్మకు సారి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రాజధాని ప్రాంత రైతులు, రైతు కూలీలు, మహిళలు రాష్ట్రాభివృద్ధి కోసం, భావితరాల భవిష్యత్తు కోసం అమరావతి రాజధానిగా కొనసాగాలని కోరుకుంటూ చేస్తున్న పోరాటం రేపటితో 1300వ రోజుకు చేరుకుంటోంది. రాజధాని అభివృద్ధిని పక్కకు నెట్టి R5 జోన్ పేరిట విద్వేషాలను రెచ్చగొట్టేందుకు సీఎం జగన్ చేస్తున్న ఆలోచనలు విరమించుకునేలా దుర్గమ్మ కరుణ చూపాలంటూ రైతులు, మహిళలు వేడుకున్నారు. బంగాల్ పంచాయతీ ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. పలుచోట్ల జరిగిన ఘర్షణలో 11 మంది చనిపోయారు. పరస్పర దాడుల్లో అత్యధికంగా అధికార తృణమూల్ కాంగ్రెస్కు చెందిన 6 ప్రాణాలు కోల్పోయారు. భాజపా, కాంగ్రెస్, సిపిఎం, ఐఎస్ఎఫ్ పార్టీలకు చెందిన ఒక్కొక్కరు, స్వతంత్ర అభ్యర్థి మద్దతుదారు ఒకరు మృతి చెందారు. శుక్రవారం రాత్రి నుంచే మొదలైన దాడులు, ప్రతిదాడులు పోలింగ్ తర్వాత పెద్ద ఎత్తున జరిగాయి. పోలింగ్ బూత్లపై దాడులు చేసిన దుండగులు బ్యాలెట్లు ఎత్తుకుపోయారు. కొన్ని చోట్ల బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్లను పోలింగ్ బూత్ల వద్దే తగలబెట్టారు. దాదాపు 600 కంపెనీల కేంద్ర బలగాలు, 70,000 మంది బంగాల్ పోలీసులను మోహరించిన హింస నివారించలేకపోయారు. రేజీనగర్, తుఫాన్గంజ్, ఖర్గ్రామ్, తుఫాన్గంజ్ 2, నదియా చాప్రా, మాల్దా ప్రాంతాల్లో తమ పార్టీ కార్యకర్తలు 6 ప్రాణాలు కోల్పోయారని తృణమూల్ తెలిపింది. కూచ్బెహార్ జిల్లాలో ఫాలిమరిలో తమ పోలింగ్ ఏజెంట్ మాధవ్ బిస్వాస్ చనిపోయినట్లు భాజపా తెలిపింది. అక్కడ భాజపా అభ్యర్థి మాయాబర్మన్ దాడిలో గాయపడగా పోలింగ్ నిలిపేశారు. రేజీనగర్లో కాంగ్రెస్ కార్యకర్త చనిపోయారు. ఉత్తర 24 పరగణాల జిల్లా కాదం బగాచీలో స్వతంత్ర అభ్యర్థి మద్దతుదారు చనిపోయారు. బంగాల్లో 73,887 పంచాయతీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిందే, ఉద్ధవ్ ఠాక్రే వర్గాలకు చెందిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్లపై సమాధానం చెప్పాలంటూ ఆయా శాసనసభ్యులకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. సిందే నేతృత్వంలోని శివసేనకు చెందిన 40 మంది ఎమ్మెల్యేలు, ఉద్ధవ్ శిబిరంలోని 14 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిన స్పీకర్ అనర్హత వేటు వేయాలని అందిన పిటిషన్లకు సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. సీఎం సిందే సహా 16 మంది శివసేన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై త్వరలోనే విచారణ ప్రారంభం కానుందని వెల్లడించిన స్పీకర్ రాహుల్ నర్వేకర్ ఒక రోజు వ్యవధిలోనే నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అనర్హత పిటిషన్లను త్వరగా విచారించే విధంగా అసెంబ్లీ స్పీకర్ను ఆదేశించాలని కోరుతూ ఉద్ధవ్ వర్గానికి చెందిన శివసేన యూబీటీ ఇటీవలే సుప్రీంకోర్టును ఆశ్రయించింది.